సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు బోడిగాడి తోటలో జరిగిన పెద్దల పండుగ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన నగరవాసులు తమ పూర్వీకుల సమాధులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాధుల వద్దకి వచ్చిన వారికి మంత్రి నారాయణ మొక్కలను పంపిణీ చేశారు. సంక్రాంతి వేళ పెద్దలను స్మరించుకోవడం మన ఆచారమని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ముందస్తుగానే ఏర్పాటు చేశామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధికి అనుక్షణం పాటుపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకు ఇంట్లో పెట్టుకుంటారు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత కోటీశ్వరులైనా, ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి, చనిపోయిన పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారం, మన సంస్కృతి. ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు, అంటే శానిటేషన్ కావచ్చు, ఆ సమాధులకు కొంత పెయింటింగ్ వేయటం కావచ్చు, ఇక్కడ వచ్చే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా, వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు. అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. కాలం చెందినటువంటి స్వర్గలోప ప్రాప్తి చెందినటువంటి తల్లిదండ్రులకు, పెద్దలకు పూజ చేసుకుంటామో మధ్యాహ్నం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం పూట ఏదైతే ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలో, నెల్లూరు నగరానికి సంబంధించి బోడిగోడ తోట ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తామో, ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు చేశారంటే కళ్ళారా మనమే చూసాం. కాలం చెందినటువంటి స్వర్గలో ఈరోజు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగనే ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ, మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి స్వర్గస్థులు అయిపోయారు, వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం, అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం, మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేడు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకున్నాము. అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. మనలో ఉండే అహం కావచ్చు, మనలో ఉండే స్వార్థం కావచ్చు, మనలో ఉండే కోపాలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనను